అంత హడావిడి ఏం లేదు, ఇక్కడ ఏమీ లేదు. పాపం ఫీల్ అయినట్టున్నారు. రే ఉంచండి రా కేక్ చిన్నది. వ్లాగ్ పరంగా నాగార్జున నిజంగా అనుకోదు. కేక్ చిన్నది ఇచ్చారా నాకు? వీళ్ళైతే ఇప్పుడు డాన్స్ చేస్తారు, ఫుల్ కామెడీ ఉంటది. వ్లాగ్ అయితే ఎంతవరకు చూసి ఎంజాయ్ చేయండి. రిహార్సల్స్ లే. లారెన్సా ఈడు ప్రభుదేవా. స్టార్ట్. మన సబ్స్క్రైబర్స్ అందరికి కేక్ మొక్క సక్కరకాయ ఏంటి సార్ అది? సక్కరకాయ సరపకర. హలో గైస్, వెల్కమ్ టు పోలీ బ్లాగ్స్. ఈ బ్లాగ్ వచ్చేసరికి చాలా స్పెషల్ అనమాట. ఎందుకంటే మన పోలీ క్లిప్స్ ఛానల్ మెయిన్ అకౌంట్ లో 10,000 సబ్స్క్రైబర్స్ ఈ రోజుతో అయ్యారు అనమాట. సో అందుకనే ఇది చాలా స్పెషల్. ఈ రోజు నేను లైవ్ కూడా పెడదాం అనుకున్నా, కొంచెం ఇక్కడ ఇంట్లో కొంచెం పనులు కొంచెం ఉండడం వల్ల లైవ్ అయితే పెట్టలేకపోయాను. పోలీ క్లిప్స్ ఛానల్లో ఒక లైవ్ అయితే పెడదాం అనుకుంటున్నా. మీరు ఏమంటారు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఒక లైవ్ అయితే పెడదాం. ఇంకేంటంటే ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు కాల్ చేసి సెలబ్రేషన్ చేద్దాం, కటింగ్ చేద్దాం ఇలా రమ్మని చెప్పారు. సో ఇప్పుడు నేను రెడీ అయ్యి వెళ్తున్నాను. ఇందాకలే కాసేపు కిందట బయటికి వెళ్ళి వచ్చాం, మేము అందరం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి వచ్చాం. ఆ టెంపుల్ బ్లాగ్ కూడా పోలీ బ్లాగ్స్ ఛానల్లో పెడతా, అంటే మన ఛానల్లో పెడతాను. ఒకవేళ మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో పెడతాను, ఇక్కడ ఐకార్డ్స్లో అయినా పెడతాను, చెక్ చేయండి. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నేను రెడీ అయ్యాక ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి ఏంటి అంతా చూపిస్తాను. కానీ ఈ సెలబ్రేషన్స్ ఏం చేసుకోకూడదు అనుకున్నాను, ఇంటి దగ్గర కూడా చేద్దాం అనుకున్నారు కానీ ఎందుకులే అని చేయలేదు. ఎందుకంటే మీ అందరికీ మీరు కొంచెం నాకు ముందు నుంచి ఫాలో చేస్తూ ఉంటే, మీరు ముందు నుంచి నన్ను ఫాలో అవుతూ ఉంటే మీకు తెలిసేది ఏంటంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అరౌండ్ 88K 90K వరకు వెళ్ళింది అనమాట. అది కూడా 3 monthsలో అలా రీచ్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. అయితే ఆ ఛానల్ అదే ఆ పేజ్ వచ్చేసరికి సస్పెండ్ చేశారు ఇన్స్టాగ్రామ్, ఇంకా డిజేబుల్ కూడా అయిపోయింది. ఇంకా పేజ్ మీద నేను అంతా హోప్స్ వదిలేసి ఇంకా పేజ్ మానేసాక యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశా. అదే May 1st నుంచి యూట్యూబ్ స్టార్ట్ చేశాను. అందుకనే ఇంకా దానికి 50Kకి 10Kకి మంచిగా సెలబ్రేషన్స్ చాలా బాగా అయ్యాయి అనమాట. 50Kకి ఫ్యామిలీతో అమ్మ నాన్న అందరం మంచి కేక్ కట్ చేసి బావగారు అందరం బాగా చేసాం. సో అందుకనే తర్వాత ఏంటంటే ఇలాగా సెలబ్రేషన్స్ ఇవన్నీ దిష్టి పడతాయి అది ఇది కరెక్ట్ గా కాదు, ఎందుకు సెలబ్రేషన్స్ అలా అనేసి ఇప్పుడు అన్నారు. అందుకని ఈ రోజు సెలబ్రేషన్ చేయకూడదు అనుకున్నా, కానీ ఫ్రెండ్స్ అందరం కేక్ కొద్దాం అని చెప్పారని ఇప్పుడు నేను వెళ్తున్నా. పార్వతీపురంలో కేక్ షాప్ కూడా కొత్తగా ఓపెన్ అయింది, అది అంబియన్స్ అన్ని బాగుంటాయి, అవి కూడా మీకు అక్కడ చూపిస్తా. సో బ్లాగ్ని అయితే ఎంజాయ్ చేయండి. సరే మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్. ఇప్పుడే బేకరీకి అయితే వచ్చాను అనమాట. ఆల్రెడీ మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు బేకరీ అవన్నీ ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోటి ఇదే బేకరీ, ఇంకా ఈ రోజే ఓపెనింగ్ అయిందంట, మనమే బోని చేస్తున్నాం. కేక్ పార్టీ అవన్నీ ఉంటాయి. రీల్స్ లో కూడా చూడడం తప్ప లోపల ఎలా ఉంటది ఏం తెలియదు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మొత్తం మీకు లోపల చూపిస్తా. ఇదిగోటి మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తున్నారు, బ్లాస్ట్లు కొన్నారు. వెరీ గుడ్, సూపర్. ధనా రారా, ఏట్రా బాబు ఎప్పుడు ఫోన్ అయినా ఇటు రారా. ఇద్దరు ఆడారు, జేసాయి శ్రీను సోల్జర్. అటు బయటకు వెళ్ళి వస్తా అన్నాడు రా, అన్ని ఏదో చెప్పాడంట, పార్సిల్ తీసుకొని వస్తా అన్నాడు. ఇంకో ఇద్దరు జాయిన్ అయ్యారు, అందగాడు యోగి, రాజ్దేవ్. ఆల్రెడీ బేకరీకి అయితే వచ్చాం, కాకపోతే ఇంకా లోపల అయితే ఎవరు ఉన్నారంట, కాసేపు ఇక్కడ వెయిట్ చేస్తున్నాం, అయిన తర్వాత లోపలికి వెళ్తాం. రెడీలు అందరూ ఇంకా వెయిట్ చేస్తున్నారు. సరే మీరు ఓకే అంటే వెళ్ళిపోదాం. పద తీసాను కదా, పదే ఎంతసేపు దిగుతో లోపలికి వెళ్ళిపోతే ఏదైనా దిగొచ్చు. మనం వెళ్తే వాళ్ళు వస్తారంట, పదండి. ఇంకా ఇది ప్రైవేట్ అన్నమాట, ఇక్కడ మనం సరిపోతే లైటింగ్ మేము అడుగుతాం. ఇది ఎంట్రన్స్ అయితే ఇక్కడ ఇలా లోపల ప్రైవేట్ గా థియేటర్ లా ఉందన్నమాట, అంటే మనం సెలబ్రేషన్స్ ఏమైనా చేసుకోవచ్చు. లోపలికి అయితే వచ్చాం, ఇది ప్రైవేట్ థియేటర్ అనమాట, అంటే బర్త్డే పార్టీస్ ఇలాంటివి ఏమైనా చేసుకోవాలంటే లోపల చేయొచ్చు.
కేక్ కూడా వచ్చింది. మరి ఇంక రాజు దగ్గర ఎక్కడ ఉన్నాడు? వీళ్ళు నా ఛానల్ వేశారు. ఇప్పుడు మేము ఉన్నది లోపల ప్రైవేట్ థియేటర్ అనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ మనం పార్టీస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. అంటే ప్రైవేట్ గా ఉంటారు అనమాట, ఎవరు ఇక్కడికి లోపలికి ఎంట్రీ లేకుండా మనం కాసేపు తీసుకోవచ్చు అనమాట. అంటే నార్మల్ బయట ఉంటాయి కదా ప్రైవేట్ థియేటర్స్, అలా అనమాట. సేమ్ కొంచెం అంబియన్స్ ఇంకా ప్రొజెక్టర్ ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. భలే ఉన్నాయి. వీళ్ళందరూ నా ఛానల్ వేసారు కూడా. చూద్దాం ఇప్పుడు కేక్ కటింగ్ అంతా అయిన తర్వాత. ఎంట్రీ రారా, ఏటైంది? కొంతమంది ప్రేక్షకులు జాయిన్ అయ్యారు, వీడి కోసమే వెయిట్ చేస్తున్నాం. వీడు రాజ్దేవ్, వీడు అజయ్, శ్రీని ఎలాగో తెలుసు, చందు కొత్త పూజారి. థ్యాంక్ యూ అనియా. అందరూ లోపలే ఉన్నారు, నా బ్లాగ్ చూస్తున్నారు. సో ఇంక కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అందరు కేక్ కి రేట్ చేస్తున్నా చెప్పండి. స్నాప్ భరత్ స్నాప్ స్టార్. అందరూ నా యూట్యూబ్ ఛానల్ వేసారు అనమాట. ప్రొజెక్టర్ లో ఫొటోస్ స్నాప్స్ తీయడానికి నేను కేక్ కటింగ్ చేస్తున్నప్పుడు కూడా వెనక్కి నా వ్లాగ్ వేస్తారంట. ఇది ఒకటి కేక్ కూడా రెడీ అయిపోయింది. 10K సబ్స్క్రైబర్స్ అని అందరూ వెయిటింగ్. ఇటు బాగుందా? పోలీ బ్లాగ్స్ నేను చేస్తున్నానా? పోలీ ఇటు బ్లాగ్ ఇప్పుడు తీస్తున్నాడు భరత్. మన్యం భారత్ ఇవ్వండి. హడావిడి ఏం లేదు, ఇక్కడ ఏమీ లేదు. అరే బౌలర్ హ్యాపీ అది లేస్లది సూపర్. అనుకున్నాలే. వన్ మోర్ మన సబ్స్క్రైబర్స్ అందరికి కేక్ మొక్క. తీసుకోపోలే, అది తీసుకో. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నేను చెప్తా అరే ఉంచండి రా కేక్ చిన్నది. 100 కేక్ 5 kg కేక్ కోసం సక్కర ఖరాబా? సక్కర ఖరాబ్. కేక్ చెప్పదు ఇచ్చారా నాకు? ఎంత బేక్ కేక్ అవ్వకూడదు రా. డెలికేట్ ఉంటుందంట. హ్యాపీ మ్యారేజ్ లైఫ్. హ్యాపీ మ్యారేజ్ లైఫ్.
మాకు టోటల్లీ హాఫ్ అన్ అవర్ టైం అయితే ఇచ్చారనమాట మొత్తం సెలబ్రేషన్స్ కి. మేము ఓన్లీ 15 మినిట్స్ కంప్లీట్ చేసాం. మేము ఓన్లీ 15 మినిట్స్ లోనే కేక్ కటింగ్ అంతా అయిపోయింది. సెలబ్రేషన్స్ అన్ని చాలా బాగా అయ్యాయి. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ అక్క ఆల్రెడీ మనకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారంట, అంటే ప్రమోషన్ ఇంకా షాప్ ఓపెనింగ్ అయిందని. కానీ నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చాలా డేస్ అయింది, అందుకనే చూడలేదు. అందుకనే ఇంక ప్రమోషన్ ఏం చేయడానికి రాలేదు. కానీ ఇప్పుడు ఏమైందంటే మనమే 10K సెలబ్రేషన్స్ కి ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్స్ చేసి ఇదంతా అన్ఫార్చునేట్ గా అయిందనమాట, కోఇన్సిడెన్స్ గా. కానీ చాలా బాగా జరిగింది. ఇంకా అక్క కూడా చాలా సపోర్టివ్ గా చేశారు. ఇదంతా వీళ్ళు కంగారు చేస్తారు, చాలా సపోర్టివ్ గా. అంటే చైర్స్ ఇంకేమైనా సర్దాలా, ఇంకా లోపల మీరు సెలబ్రేషన్స్ ఇంకేమైనా విధంగా చేయాలనుకుంటున్నారు, లైట్స్ ఇంకేమైనా కావాలా, ఇలా చాలా సపోర్టివ్ గా చేశారు అనమాట. చాలా బాగా అయింది. ఇదిగోటి వీళ్ళందరూ ఇక్కడ కంగారు చేస్తున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, చూపిస్తారు. ఇదిగోటి వీళ్ళంతా ఫొటోస్ దిగుతున్నారు ఇప్పుడు. ప్రొజెక్షన్ డాన్స్ ఏదైనా వేయండి రా అందరూ కలిసి. రే భరత్ డాన్స్ అయ్యరా, భరత్ డాన్స్ అయ్యరా. వీళ్ళంతా ఇప్పుడు డాన్స్ అయితే చేస్తారంట, చూడండి. సాంగ్స్ అక్కడక్కడ నేను కట్ అయితే చేస్తాను, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కాబట్టి. సాంగ్ పూర్తిగా ఉండదు, ఒకవేళ లేదు అంటే చిన్న చిన్న క్లిప్స్ లాగైనా వేస్తా ఉంటా. వీళ్ళైతే ఇప్పుడు డాన్స్ చేస్తారు, ఫుల్ కామెడీ ఉంటది. బ్లాగ్ అయితే ఎంతవరకు చూసి ఎంజాయ్ చేయండి. డాన్స్ కాదంట, డాన్స్ చేయాలంట. మనోడు ఇప్పుడు డాన్ సినిమాలో సూర్య అంట, సూరి చూడు మంచి అయితే ఇటు నాగార్జున. ఇప్పుడు వ్లాగ్ ఒకసారి వ్లాగ్ పరంగా నాగార్జున నిజంగా అనుకోండి. లారెన్స్ రా. ఓకే, మీ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్సా? పొట్లాగల బాడీ గార్డ్. ఇప్పుడు ఏ సాంగ్ చెప్పురా దానా? స్టైల్లో సాంగ్ ఇదిగో. ట్రైలర్ రారా రమ్మంటున్నా. ఈ సాంగ్ ఇప్పుడు డాన్స్ చేస్తారు. ఈడో గ్రూప్, నువ్వో గ్రూపా? డానా? డాన్ అంటే ఓకే, అలాగే వేయాలి. వస్తారు, ఇదిగో అల్లాడు చూడు అక్కడ ఫోటోలు. రిహార్సల్స్ లే. ఆరెన్స్ ఈడు విలన్, వీళ్ళు సపోర్టివ్, వీడంతా వీడికి సపోర్టివ్ వీళ్ళు, భరత్ కి సపోర్టివ్ వీళ్ళు. సో వీడియో ఆన్ చేస్తాను, వీళ్ళిద్దరు డాన్స్ చేస్తారు, ఎంజాయ్ చేయండి. లాస్ట్ బిట్ స్టార్ట్ అయింది, వీళ్ళిద్దరు. మరి అప్పుడే కాదా స్టెప్? స్టార్ట్. భరత్ ఇంకా ఇయ్యాలి, అటుపక్కే విరాడికి ఎత్తుకోండి. విలన్ డైలాగ్. అలాగొండండి ఒకసారి ఆగండి రా. ఈడు ఇప్పుడు ఎవరు? లారెన్సా? ఈడు ప్రభుదేవా? స్టార్ట్. ఓకే
ఫైనల్లీ డాన్స్ కూడా అయిపోయింది. ఇంకా మేము మాకు టైం కూడా ఇచ్చిన టైం అయిపోయింది. ఇప్పుడు మేము అందరం ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మీరందరూ బ్లాగ్ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా. ఒకవేళ ఎంజాయ్ చేస్తుంటే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. భరత్ డాన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సరే మరి నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. బాయ్ బాయ్.